హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమందరం మంచిగా ఉన్నాము. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. జర్రా మాకు కొంచెం పనులు ఉన్నాయి, అందుకనే ఈ 2-3 రోజుల నుంచి ఈ వీడియోలు పెడతలేమన్నమాట. ఏమనుకోవద్దు దోస్తులు, ఇప్పటి నుంచి రోజు వీడియోలు పెడతాము దోస్తులు. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని చూడురు. మరి గట్లనగా పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి దోస్తులు. మరి మన వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయుర్రి. ఓ అమ్మ, ఇంకెంతసేపు వీడియోలోకి పోదాం పదా. గట్లా అంటానమేందే? నేను పని చూసుకుంటానే అంటేనే ఇప్పుడు నా పని వీకే, నేను అదో పని ఇదో పని చూస్తూనే ఉన్నా. ఏదైనా ఒకటి దొరికితే మంచిదే కదా. మరి నాకు పని దొరికే వరకు నువ్వు ఏదన్నా పని పోతేంది కూలకి గిట్లా నువ్వు ఇంట్లో వాడిని వాడలల్లో ముచ్చట్లు పెట్టుకుంటా తిరుగుతావు. నేను ఏదో ఇప్పుడు బయటికి పోయేస్తాను పోతా అంటాను, బాగా మాట్లాడతాను. గట్లా ఎప్పుడు చేయమ్మా. అవంట నైటీలు అంట, నైటీలు పాడుగాను ఎట్లున్నాయి చూడవి. డ్రెస్ కతుక్కపోయి మొత్తము గబ్బు గబ్బున్నాయి. నైటీలు అని తీసుకొచ్చుకున్నది. దీనికి పెళ్ళైనప్పటి నుంచి అలిగి నైటీలు దొరుకునుడే. ఓ రోజన్నా శిరగట్టంగా చూసినావు పెళ్ళైనప్పటి నుంచి. నువ్వు చిన్నప్పటి నుంచి అలిగా గీ ఊర్లోనే ఉంటేవి చూసినావు కదా. మా ఉన్నది నీకు సంబడము సిగ్గులేదు ఇంకా చెప్పడానికి. లైన్ ఎత్తారంట. లైన్ ఇల్లియానావా నువ్వు? ఇల్లియానవు కాదే, అస్థి పంజరానికి నైట్ దొరికినట్టు ఉన్నది. మరి లేకపోతే సూడు చేయమ్మా. పడిచిపోరగాలు ఎంట పడతారంట, సిగ్గు లేకుండా చెప్తాంది ఇంక ఇది. ఏమైంది కసన్రా? నెక్స్ట్ ఎపిసోడ్ లా చెప్తానంటివి, ఏం చెప్తలేవుగా? అది బంటి, నాకు నువ్వంటే ఇష్టమే గాని. కానీ కానీ ఏంటి కానీ చెప్పుతుందరా? అది నువ్వంటే నాకు ఇష్టమే గాని ఇంట్లో తెలిసిందంటే ఏమో భయం అవుతుంది. అందుకనే జస్ట్ ఫ్రెండ్స్ లా ఉందాం ఎప్పటికీ, ఓకేనా? ఫ్రెండ్సా? భలే ఉన్నావు పో. నువ్వు నాకు ఇష్టం అని చెప్తానా? అర్థమైతలేదా? ఇష్టం ఉన్న వాళ్ళతోటి ఫ్రెండ్స్ లెక్క ఎట్లుంటారు గింతనన్నా అర్థమవుతుందా? నువ్వు మంచిగా నన్ను సంతోషపెట్టే విషయం చెప్తావేమో అనుకున్నా. గిట్లా మాట్లాడుతానవేంది? ఇక నేను పోతానా? మా అమ్మ ఆయనతో నా కోసం వెయిట్ చేస్తుంది ఇంటికాడ. అయ్యో బంటి ఫీల్ అయ్యాడా? తనంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే మా పిన్ని ఉన్న వాళ్ళ అక్క చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తర్వాత ఏమన్నా మా వాళ్ళు ఇబ్బంది అయితే వాళ్ళిద్దరు విడిపోతారని నేను ఆలోచిస్తున్నా. తనేంటి అలా వెళ్ళిపోయాడు? నేను వచ్చారకి ఏమో మాట్లాడుకుంటాను, లొల్లి పెట్టుకుంటాను. ఏంటి మళ్ళక్క? పని ఎత్తలేడు, పాట ఎత్తలేడు, ఇంట్లోకి ఎట్లా వెళ్తాడు అనుకుంటాను. నేనంతా పని ఇవ్వాలంట. నేను అందరికి పని చెప్పుర్రా అని అందరూ చెప్పిన. పని వస్తే వాళ్ళ పోతారు కానీ మన మాటైతే చెప్తలేరు. ఇక నేనేం చేద్దు? అబ్బో, ఇక మనోళ్ళేనా పని దొరికితే
పెట్టుకున్నారు. ఇక ఆమె పోతా పోతా అని పోయింది. ఆ ఊళ్ళో అత్త కొడలకి ఎందుకే ఇక ఎందుకంటే ఏం చెప్తారు, అది అప్పుడు సగం మాట్లాడకపోయా, ఇదేమో కానిపైతే చెప్పలే. ఇక ఇప్పుడు మొన్న వచ్చింది సూర్నికి మంచిగా లేదంటే ఇదేమో నా బిడ్డ మాట్లాడలేదు, ఇక అలిగిపోయింది. ఏం చెప్పాలి వాళ్ళకి? ఈ పిల్ల ఎవరు ఏడుకోబోతుంది కొత్తగా చూస్తానా? అయ్యో ఈ పిల్ల ఎవరో తెలియదా నీకు? మన పద్మ లేదు వాళ్ళ బిడ్డ ఇన్ని రోజులు హాస్టల్ ఉన్నది. సెలవులు వచ్చినట్టున్నాయి వస్తాను ఇంటికి. ఓ పిల్ల అంత మంచిదేనా? ఏం హాస్టల్ నుంచి వస్తానవా? అవును ఆంటీ. ఏం పిల్ల చదువు అయిపోయిందా మరి? ఇంటికి పట్టునే ఉంటావా? చదువు అయిపోయింది ఆంటీ. ఇక జాబ్ చూసుకోవాలి. జాబ్ ఎక్కడన్నా అత్తి గాడి పోడు. అవునా? ఏ దారా చదువుకున్నావు పిల్ల? ఇక బీటెక్ అయిపోయింది. ఇక జాబ్ కోసం చూస్తాను. ట్రైనింగ్ ఇట్లా అంతా అయిపోయింది. ఇక మా ఇంటికి వస్తాను అందుకనే. సరే సరే పో పిల్ల పో. ఏమైంది వదిన ఇంకా తీసుకొని వస్తలేవు? చేసినావా లేదా? అయిపోయినాయి శ్వేత, తీసుకొస్తున్నా. అబ్బా వదినే వాసన గుమగుమలు ఆడుతుంది, మస్తుంటాయి నువ్వు చేసే మిర్చి బజ్జీలు. థ్యాంక్స్ వదినే. అబ్బో ఎన్నాళ్ళకంటానవే వదినే అని. ఇలా మిర్చి బజ్జీలు చేసేవారికి వదినే అని గుర్తుకొచ్చిందా? ఎంత ప్రేమతో అంటాను వదినే వదినే అని పిలుస్తావు కదా. అవునా శ్వేత? సరే సరే తిను. అవును అమ్మేది అసలు ఇంట్లో కనిపిస్తేనే లేదు, మాటలు కూడా వినిపిస్తలేవు. ఏమో బయటకు వెళ్ళినట్టున్నది, ఇంట్లో లేదు కదా శ్వేత. నేనేమో వంట రూమ్లోనే ఉంటుంది, నేను కూడా చూడలే, చెప్పి కూడా పోలే. ఏమైనా తిరుగుతూనే ఉంటుంది ఇది. ముచ్చట్లు కావాలి ముచ్చట్లు దీనికి. వదిన ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేసి ఇస్తావా? ఎందుకు శ్వేత? నువ్వే చేయొచ్చు కదా, ఏదైనా పని ఉంటే నేను చేసి ఇవ్వడం ఎందుకు? అంటే వదినే ఫ్రూట్స్ ఏమని చెప్తావా కొంచెం అన్నయ్యకి? సరే చెప్తాలే శ్వేత నేను. అబ్బా అబ్బా మిర్చి బజ్జీలు ఎంత మంచిగా ఉన్నాయో. బండదానికి 4 ఉంచిన, నేనే మంచిగా కడుపు నిండా తిన్నా. లేకపోతే అది ఉంటే వామ్మో మాకేడ దక్కనిచ్చా అన్న అదే తిను. ఈ శ్వేత పనులు తెమ్మని చెప్పింది. ఆయనతో మళ్ళీ ఫోన్ చేయకపోతే ఆయన పట్టుకురాకపోతే నన్ను తిడుతుంది. చెప్పనన్నా చెప్తా. అట్లనే మా అమ్మోళ్ళకి కూడా ఫోన్ చేయాలి. వాళ్ళు ఇంటికి పోయిరో లేదో ఫోన్ కూడా చేయలే కదా మా అమ్మ. హలో ఏమండి ఏం చేస్తున్నారు? ఏ టైం అవుతుంది వచ్చేసరికి రోజు మీకు? 7:30 వరకు వచ్చేస్తా. ఏంటి చెప్పు సరితా? అది శ్వేత కంట ఫ్రూట్స్ తీసుకొని రండి. సరే అలాగే, నీకేమైనా కావాలా? నాకేం వద్దులేండి, శ్వేతకైతే తీసుకొని రండి. సరే. మా అమ్మకు కూడా ఫోన్ చేస్తా. హలో అమ్మ పెయిర్ రాని ఇంటికి ఫోన్ కూడా వేయలే కదా పోయినాక. ఏడవ్వా అయ్యో నీ తమ్ముడు పొద్దున అనంగా పోయిండు, నేను వచ్చే వరకు ఇంట్లో లేనే లేడు. ఇగో ఏడేడ తిరిగి వచ్చిండు, ఇప్పుడే ఇంట్లోకి వచ్చిండు. ఏడ తిరగవేండి, వాడికి తిరుగుడు బాగా అవుతుంది, జర్రా భయం పెట్టు. అయ్యా నేను చెప్తింటాడవ్వా నీ తమ్ముడు, తిరుగుడు సోకు బాగా అవుతుంది వానికి. అనకే తెలియాలి మరి, వానికి అత్త ఏమర్థమవుతలే. తిన్నావానా అమ్మ మరి? బాపేం చేస్తాడు? ఇక బాపు పొలం కాడికి పోయినట్టున్నాడవ్వా. ఇక వచ్చినాక ఇల్లంతా చెత్త చెత్త వేసిర్రు, ఇల్లంతా చదురుకున్నా, ఊడ్చుకున్నా తుడుచుకున్నా, బోళ్ళు ఉంటే బోళ్ళు తోమినా, ఇక వంట చేసిన. ఇంకా తినలే, తినాలే. అవునా ఏం కూర అన్నవే? ఏ ఇంట్లో 2 టమాటాలు ఉండే, బయట చెట్టుకు 4 వంకాయలు పడ్డాయి, ఇక తీసుకొచ్చి కట్ చేసి కూర వండినా. సరే మరి అదే పోయినా పోలేదు మరి, ఫోన్ అనే ఎక్కుపోతే నేననే చేస్తా అని చేసిన. సరే బిడ్డ, మీ అత్త అట్నే మళ్ళీ నీతో మొత్తం పని చేయించుకుంటుందా? జర అటో ఇటో ఆసరైతుందా నీకు? ఏమో వాళ్ళైనా చేసేటిదిగా, నేనే చేస్తాను పోనీతి. అబ్బో మీ ఆడబిడ్డ గంత పొగరుతోటి ఉన్నది. వాళ్ళత్తను ఎన్నెన్ని మాటలు అన్నది. అదే నిన్నైతేనో ఆడించుకుంటారు. నువ్వు ఎందుకు భయపడతానో అట్లా, నువ్వు కూడా మీ ఆడబిడ్డ లెక్కనే ఉండాలి, లేకపోతే నిన్ను గిట్నే పని చేయించుకుంటూనే ఉంటారు. ఆమెట్లున్నదని మనం ఉంటామా నెమ్మ? ఏమో బిడ్డ ఎందుకు ఇక ఏదో అట్లా అన్న కోపం మీద ఏమైనా నీతోటే పని చేయించుకుంటారు, ఇల్లు పని మొత్తం నీతోనే చేయించుకుంటారు. మంచిగా నమ్మ తింటారు ఉంటారు, అన్ని నీతో చేయించుకుంటా కోపం మీద అంటే. ఇక మంచికి మంచి చెడుకి చెడుతి. సరేనమ్మా.
ఏం చేస్తాంది మీ బండ్రవుతు? ఏమోనే బయటికి పోయింది ముచ్చట్లు పెట్టడానికి, ఇంకా రాలే. అవునా, సరే సరే బిడ్డ ఉంటాను. సరే అమ్మ ఉంటాను మరి. కమ్మగత్తాను వాసన. ఏం చేసింది ఇది? ఓ సరిత, ఏం చేస్తానవే? ఇంట్లో కమ్మగత్తాను, ఏం చేసినావు? అబ్బో వచ్చింది కదా, కుక్కలక్క బాగానే వాసన పసిగడుతుంది. చెప్పు రత్తమ్మా. ఏమో చేసినట్టున్నావు కదా, కమ్మగత్తాను ఇల్లంత వాసన. చేసిన ఇగో శ్వేత బజ్జీలు తినబుద్ధి అవుతుంది, చెయ్యి అంటే చేసిన. అబ్బా మరి తీసుకురాపురాదే. అయ్యో అత్తమ్మ, ఒక 4 ఉన్నాయి, అవి మీకేం సరిపోతాయి? అయ్యో 4 చేసినావే, 20-30 దగ్గర 4 ఎవరు ముక్కలు పెడతా అనుకున్నావే? ఏంది 20-30? సరిపోయింది. అది పొట్ట అనుకున్నావా ఇంకేమన్నా అనుకున్నావా? చూసినాను 20-30 అంట. ఆగో 20-30 వేయాలంటే నేను మనిషిని అనుకున్నావా ఇంకేమన్నా అనుకున్నావా అత్తమ్మ? ఇక శ్వేత మందం చేసిన ఇడ 4 ఉండే, నేను ఇంకా తినలే. అబ్బో ఆయనతో నాకు 2 అంటది కావచ్చు. పో ఆ 4 తీసుకురాపో మరి, ఇక తింటా. అవు చూసిండ్రానుల్లా, నేను తినలేదంటే మరి నువ్వు 2 తీసుకొని నాకు 2 దేపు అంటలేదు. ఏడనైనా అడుగుతాను అని 4 దేపు అని మాట్లాడుతుంది. హలో దోస్తులు, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మా వీడియో నచ్చితే మరి లైక్ చేయరు దోస్తులు. అయితే దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే జర్రా సబ్స్క్రైబ్ చేసుకోరి. గట్లనే పక్కన ఉన్న గంట సుమ్మల్ని నొక్కి పోరాదుల్లా. చాలా మంది వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోర్రి దోస్తులు. మరి ఉంటాం, సెలవు. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్లు. బై బై దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.